నిజామాబాద్లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హర్నియా గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్లో అట్లా చేయించి వాళ్ళ నేమ్ రాసుకోవాలన్నమాట. అట్లా లైఫ్ సేవ్ చేస్తే రాహుల్ స్కీమ్ కింద ఎవరైతే హెల్ప్ చేస్తారో అతనికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ కానీ మాకు సంబంధం లేదు అని వెళ్ళకండి. ఇమీడియట్లీ ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టారు, పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ ఎక్కడైతే అంబులెన్స్ 100 కానీ 100 కానీ కాల్ చేయండి. లేకపోతే మీ పర్సనల్ వెహికల్ ఉంటే కూడా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఫస్ట్ అవర్ లో సేవ్ చేస్తే అతడు బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ అనమాట. ఎవరు కూడా ఏదో నాకేదో అయిపోయింది భయపడి మాత్రం యాక్సిడెంట్ అయితే అలా ఎవరు ఎస్కేప్ కాకుండా చూడండి. హ్యుమానిటీ గ్రౌండ్ లో క్షత్రగాథుల్ని సేవ్ చేయడానికి చూడండి. ఇంకొకటి మా గౌరవనీయులు డీజీపీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అరైవ్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 10 days షెడ్యూల్ కూడా ఉన్నది. డే బై డే రేపు ఆర్టీసీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. రోడ్డు భద్రత నియమం ప్రతి ఒక్కరు పాటించి రోడ్డు గణనీయంగా మరణాలు రోడ్డు ప్రమాదం తగ్గించాలని ఉద్దేశంతో మీకు అందరూ సోషల్ మీడియాలో స్టేటస్ ఒకటి మీరు అందరూ పెట్టుకోండి. సార్ డీజీపీ గారు నేను కూడా సోషల్ మీడియాలో అందరూ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అందరూ మీ స్టేటస్ పెట్టుకోండి. ఈ రోజు ఆర్మూర్లో ఎంత ఎక్కువ మంది పెట్టుకుంటారో చూస్తాను. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలి. సోషల్ మీడియా మీరు కూడా ఒక పోలీస్ అధికారులే కాదు, ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత తీసుకొని సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ ని అవేర్నెస్ చేయాలని కోరుకుంటున్నాను. విధంగా మనం రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. మీకు అందరికీ తెలిసిందే హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని రూల్స్ అందరికీ తెలుసు. ఖచ్చితంగా మనం హెల్మెట్ పెట్టించుకోవాలి, లైసెన్స్ ఉండాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఓవర్టేక్ చేయొద్దు, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయొద్దు, ఓవర్ రోడ్ ఆటో ప్యాసింజర్ ఎక్కించుకోవద్దు. అన్ని రూల్స్ తెలుసు. తెలుగు పథకం మనం గత ఫస్ట్ నుంచి కూడా రోడ్డు భద్రావతిలో కూడా అందరు అధికారులు వివిధ ఏరియాలలో మీకు అవేర్నెస్ కల్పిస్తున్నాం. కానీ మార్పు రావట్లేదు. ఎప్పుడు మార్పు వస్తుంది? మనం చట్టాన్ని అమలు చేసినప్పుడు ఖచ్చితంగా నియమాలను పాటించట్లేదు. చట్టాలు ఉన్నాయి కానీ అమలు చేయడంలో కొంత వెసులుబాటు, ఆ తప్పుదాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి మనం రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గిస్తాం. ఈ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అవేర్నెస్ తీసుకొచ్చి రోజు మనకు ఎన్నో యాక్సిడెంట్లు ప్రమాదాలు ప్రతిరోజు బయటికి పోవాలంటే ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. సపోజ్ మన పిల్లలు ఏం చేస్తారంటే 4 లక్షలు బండి కొనుక్కుంటారు కానీ 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకోరు. పేరెంట్స్ కూడా అంతే, కొడుకుతో ప్రేమతో ఏం చేస్తారంటే మంచి స్పోర్ట్స్ బైక్ కొనిస్తారు కానీ ఇంటికి పెట్టినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని మాత్రం ఎవరు చెప్పరు. మన మీకేంటంటే నా డ్రైవింగ్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలని ఓవర్ కాన్ఫిడెన్స్ మాకేమైందిలే అనే ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకోరు. ఆ ఉద్దేశంలో ఓవర్ కాన్ఫిడెంట్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. మీకు అందరికీ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించడం జరిగింది. మీకు కొంత ఇప్పుడు కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ మీద కూడా కొంత అవగాహన చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ట్రాఫిక్ ఎస్ఐ గారు ఒక 2 నిమిషాలు మీకు కొన్ని నియమాలు చెప్తారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అరైవ్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఆర్మూర్ సబ్ డివిజన్ డీసీపీ సార్ గారికి మరియు ఎంబీఐ రావు సార్ గారికి మరియు టౌన్ సిఐ సత్యనారాయణ సార్ గారికి మరియు ఈ అరైవ్ ప్రోగ్రామ్ కి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యూత్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి తీసుకుందంటే మనం అర్థం చేసుకోవాలి. దానివల్ల ఆ ప్రోగ్రామ్ వల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతారు అంటే ఎంతమంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దానివల్ల వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. అట్లా జరగకుండా ఉండడానికి నిన్న హైదరాబాద్ లో మన డీజీపీ గారు నిర్వహించిన ప్రోగ్రామ్ కి ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనము ఏ వస్తువునైనా ఒక వస్తువు మనము పోతే గానీ ఒకవేళ పగిలిపోతే గానీ తిరిగిపోతే గానీ ఒక వస్తువుని కొనుక్కోవచ్చు. కానీ మనిషి ప్రాణం పోతే మాత్రము మనిషి యొక్క ప్రాణాన్ని మళ్ళీ తిరిగి ఎవరైనా కూడా ఏ స్టేజ్ లో ఉన్నా కూడా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఒక ప్రాణాన్ని మాత్రం మీరు మళ్ళీ ఆ కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీకు అందరికీ తెలుసు, సార్ ఇంత ముందు చెప్పినట్టుగా మీ అందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలుసు. హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని తెలుసు, వితౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయొద్దని తెలుసు, మైనర్ డ్రైవింగ్ చేయొద్దని తెలుసు, రాంగ్ రూట్ లో వెళ్ళొద్దని తెలుసు.
సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలని తెలుసు, గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్ళాలని తెలుసు, కానీ మీరు పాటిస్తలేరు. ఏమవుతుంది, హార్మోన్ పుట్టి పెరిగిన లేకపోతే ఇక్కడనే ఈ రోజు నుంచి డ్రైవింగ్ చేస్తున్నా, ఏం కాలేదు, ఇప్పుడు ఎట్లా అవుతుంది, అప్పుడు ఎట్లా అవుతుంది అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. ఈ రోజులలో మరుక్షణం ఒక మనిషికి ఏమైతుందన్న గ్యారెంటీ లేదు. కాబట్టి మీరు రూల్స్ పాటిస్తూ మీ ప్రాణాన్ని మీరే రక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ తల మీదే రక్షణ మీదే. కాబట్టి హెల్మెట్ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. మేము వెహికల్ చెకింగ్ చేసినప్పుడు నా హెల్మెట్ ఏది అంటే సార్ ఇక్కడే సార్ ఇక్కడే 200 మీటర్స్ అంతే సార్, ఇదే కానీ సార్ అక్కడికే వచ్చాం సార్ అని చెప్తున్నాను, సమాధానం చెప్తున్నాను. ఎక్కడికి వచ్చినా సరే మీరు నేషనల్ హైవే మీద తిరుగుతున్నారు, మీరు అనుకుంటున్నారు లోకల్ తిరుగుతున్నామని, కానీ మీరు తిరిగే రోడ్డు 2 ఆర్మూర్లో NH 63 NH 44. మన లోకల్ నుంచి టచ్ అయ్యి వెళ్ళేదేమో NH 63, మన సిటీ అవుట్కట్స్ నుంచి పెరిగి నుంచి పోయేది NH 44. మీరు చిన్న రోడ్ల మీద జీపీ రోడ్లో కానీ స్టేట్ హైవేస్ మీద తిరగట్లేదు, నేషనల్ హైవేస్ మీద తిరుగుతున్నారు. కాబట్టి నేషనల్ హైవేస్ మీద వెహికల్స్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటుంది.